హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను ఈరోజు వచ్చేసాను మా అమ్మగారి వంటలు తీసుకొని. ఈరోజు అయితే మా అమ్మగారి వంటల్లో మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. బియ్యంతో పాయసం ప్రిపేర్ చేస్తున్నానండి. దీన్ని కీర్ అని కూడా పిలుస్తారు. స్టే ట్యూన్ టు మై ఛానల్ చూడండి. ఈరోజు నేను రైస్తో పాయసాన్ని నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. బియ్యంతో పాయసాన్ని ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన ఆల్రెడీ ప్యాన్ ఇక్కడ వేడవదని పెట్టానండి. ఇప్పుడు నేను దీంట్లో పాలేస్తున్నాను. ఇది ఫుల్ క్రీమ్ అండి. మీరు పాయసం ప్రిపేర్ చేసేటప్పుడు ఫుల్ క్రీమ్ని వాడండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇది ఆల్రెడీ మరిగించుకున్న పాలండి. ఇప్పుడు నేను దీన్ని పాలని కొద్దిగా మనం ఇక్కడ వేడి చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ పాలు వేడవుతుందండి. ఇప్పుడు దీంట్లో మనం వచ్చి బియ్యం వేసుకుందాం. బియ్యం ఏంటంటే ఆల్రెడీ కడిగి 1 అవర్ కోసం నానపెట్టుకున్నానండి. మీరు కూడా బియ్యాన్ని కడిగి ఒక 1 అవర్ కోసం నానపెట్టుకున్న బియ్యాన్ని ఏంటంటే కొద్దిగా మనం వేళ్ళతో దాన్ని కొద్దిగా క్రష్ చేసుకోండి. చిన్న చిన్నగా ముక్కల కిందకి అయిపోతుందండి. ఎందుకంటే నానపెట్టుకున్న బియ్యం కాబట్టి మనం వేళ్ళతో కొద్దిగా క్రష్ చేసుకుంటే ఇది చిన్న చిన్న ముక్కల కిందకి అయిపోతుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం పాలల్లో వేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, నానపెట్టుకున్న బియ్యాన్ని నేను ఇక్కడ పాలల్లో వేస్తున్నాను. వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మంచిగా మనం ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు ఈ పాలల్లో బియ్యం మంచిగా 100% కుక్ అయ్యేంత వరకు మధ్యలో ఇలాగే కలుపుతూ ఉండాలండి, లేకపోతే కింద అడుగంటుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, నేను మీకు కొద్దిసేపు తర్వాత ఇక్కడ చూపెడుతున్నానండి. పాలు కూడా ఇక్కడ మంచిగా మరగడం మొదలైంది. ఫుల్ క్రీమ్ పాలు కదా, అడుగంటుతుంది కదా, కంటిన్యూస్గా ఇలాగే మంచిగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఇక్కడ మీకు చూపెడుతున్నానండి. చూసారు కదా, పాలు కూడా ఇక్కడ మంచిగా దగ్గరికి అయిపోయింది. ఇంకా బియ్యం కూడా ఇక్కడ మంచిగా మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం పంచదార వేసుకుందాం, షుగర్ని వేసుకుందామండి. షుగర్ ఉంది కదండి, మీ తీపికి తగ్గట్టు మీరు తక్కువ ఎక్కువ మీరు చేసుకోవచ్చండి. పంచదార వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మంచిగా మళ్ళీ కలుపుకుందాం ఒకసారి. బియ్యం పాయసంలో పంచదార వేసిన తర్వాత షుగర్ వేసిన తర్వాత దీన్ని మంచిగా ఇప్పుడు మనం కలుపుకోవాలండి. చూసారు కదా, ఇవన్నీ కంటిన్యూస్గా మంచిగా కలుపుకున్నాను. పంచదార ఇక్కడ మంచిగా కరిగిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ షుగర్ వేసిన తర్వాత చూసారు కదా, మంచిగా షుగర్ ఇక్కడ మంచిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే మధ్యలో ఇలాగే కలుపుతూ మనం ఒక 6 మినిట్స్ వరకు దీన్ని కంటిన్యూస్గా ఇలాగే కుక్ చేసుకుందామండి. నేను ఇక్కడ మధ్యలో కలుపుతూ ఉన్నాను. పంచదార కూడా వేసాం కదండి, కింద అడుగంటుతుంది, అందుకోసమని మధ్యలో ఇలాగే కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, ఒక 6 మినిట్స్ తర్వాత మీకు ఇక్కడ చూపెడుతున్నాను. పాయసం కూడా ఇక్కడ మంచిగా దగ్గరికి అయిపోయిందండి, బియ్యం పాయసం రైస్ కీర్. ఇప్పుడు దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. ఈ బియ్యం పాయసంలో కొద్దిగా నెయ్యి ఉంటుంది కదండి, కొద్దిగా ఎక్కువగా వేసుకోండి గీని. ఆల్రెడీ ఇక్కడ చూసారు కదా, చిన్న మూకుడు ఉంటుంది కదా, అది నేను స్టవ్ పైన వేడవడానికి పెట్టాను. ఇప్పుడు నేను దీంట్లో వచ్చి జీడిపప్పు వేసానండి. జీడిపప్పు వేసి ఒకసారి మంచిగా కలుపుకున్నాను. కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం కిస్మిస్ ఉంటుంది కదండి, కిస్మిస్ని వేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ నేను కిస్మిస్ ఉంటుంది కదండి, కిస్మిస్ వేసుకుంటున్నాను. మీ ఇంట్లో ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్ అయినా మీరు వేసుకోవచ్చండి. వేసిన తర్వాత చూసారు కదా, ఇప్పుడు దీన్ని మంచిగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని మంచిగా మనం ఫ్లిప్ చేస్తూ కలుపుకుందామండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, స్టవ్ ఫ్లేమ్ని కూడా నేను ఇక్కడ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా ఇక్కడ మంచిగా ద్వారగా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్ని మనం ఇక్కడ బియ్యం పాయసంలో కీర్లో మనం వేసుకుందాం ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, ఈ బియ్యం పాయసంలో ఇప్పుడు నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని వేసి దీన్ని మంచిగా కలుపుకున్నాను. కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని గార్నిష్ కోసమని సైడ్లో పెట్టుకున్నానండి. ఇదేనండి, చాలా సింపుల్గా మీతో నేను ఇక్కడ షేర్ చేశాను ఈరోజు బియ్యం పాయసం. కొద్దిగా నెయ్యి కొద్దిగా ఎక్కువగా వేసుకోండి, చాలా రుచిగా ఉంటుందండి. ఈ పాయసం అయితే మేమైతే దేవుడికి నైవేద్యం కిందకని ఈరోజు మేము ప్రిపేర్ చేశామండి. స్టవ్ ఫ్లేమ్ అయితే ఆల్రెడీ ఆఫ్ ఉందండి. డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేసిన తర్వాత ఒకసారి ఈ పాయసాన్ని మంచిగా మనం ఒకసారి ఫ్లిప్ చేస్తూ మంచిగా మిక్స్ చేసుకుందాము. చూసారు కదా, ఇవన్నీ మంచిగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ మీకు సపరేట్ బౌల్లో ఇక్కడ మీకు తీసి నేను ఇక్కడ చూపెడుతున్నానండి. ఇదేనండి ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేశాను బియ్యం పాయసాన్ని. ఈ బియ్యం పాయసం డెఫినెట్లీ రైస్ కీర్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఈరోజు రెసిపీ మంచిగా అనిపిస్తే, కీర్ రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. ఇంకా బ్యాచిలర్స్ హాస్టల్స్లో ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడైనా అమ్మ చేతి వంట గుర్తొస్తే డెఫినెట్లీ ఈ కీర్ని మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సరేనండి, మళ్ళీ నా బ్లాగ్కి నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.